ఖచ్చితంగా పేపర్ వచ్చితేనే వీళ్ళు మాట్లాడేది. మీరు నిన్న రోజా గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కింద చూస్తే మీకు అర్థమవుతుంది. కింద చూడడం, పైన చూడడం, పేపర్ చూడడం, ఇదే బతికే. పేపర్ చూడాలా, చదవాలా. స్వయంగా మాట్లాడాక ఎవరికిలే. వారు అధినేత కూడా పేపర్లే తీసుకొని వస్తారు. పేపర్ వితౌట్ పేపర్ అది జరిగే పని కాదు. మీలాంటి జర్నలిస్టులు ఇంకెవరన్నా ఒక 10 మంది కూర్చొని మీడియా ఒక మైకులు పెట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడతారు, లోకేష్ గారు కూర్చొని మాట్లాడతారు. మాట్లాడమను ఆయనను కాదండి. ఇప్పుడు వారి అధినేతకి అంటే ఎవరు పేపర్ ఇచ్చేది? సజ్జల గారు ఇస్తారా? సరే, ఆయన కింద ఉన్న వారు చదువుతారని చెప్తారు కదా. ఏ రోజైతే సజ్జల గారు పక్కకు పోతారో ఆ రోజే మా వైసీపీ పార్టీ బాగుపడుతుంది. మనం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎందుకు పోయినారు సార్? ఎప్పటి నుంచి ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు? రాజారెడ్డి గారి నుంచి ఉన్నాడు. మంగంపేటలో రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేటలో మైన్స్ ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. మరి అటువంటి వాడు పక్కకు పోయినాడు అంటే ఏం చెప్తావుగా? ఇంకెంతమంది పోయినారు? లాస్ట్కి ఎంతమంది నిలబడతారు? నేను అన్న నిలబడాల్సిందే. ఇట్నేగన ఉంటే నేను జగనన్న తప్ప, మేమిద్దరమే తప్ప ఇంకెవరు నిలబడు. మేమిద్దరమే. ఇంకా అన్నక్కడ సమయం ఆసన్నం అయింది అంటున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు సజ్జల గారిని ఎమర్జెన్సీగా అరెస్ట్ చేయాలి సార్. ఒక కేసు కాదు కదా ఆయన మీద. ఒక కేసు ఉందా చెప్పండి? ఫారెస్ట్ కాదండి, అటవీ భూములను ఆక్రమించుకున్న కేసు ఉంది. కాదంబరి జత్వానీ గారి కేసు ఉంది. రామచంద్రారెడ్డి ఏమి, అటవీ భూములేమి, 1, 2 ఎన్ని ఇసుకేంది, రకరకాల సార్. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎక్కడ రూపాయి ఉండదో అక్కడల్లా మా వాళ్ళు గెద్దలు వాళ్ళనిట్టు వాలినారు. వాళ్ళు ఇష్టానుసారంగా అధికారులు కూడా బెదిరించి ఏ విధంగా చేసినారు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు పోయినాడు లోపలికి? ఏం తప్పు చేయకుండా ఉంటే? గూడూరు దగ్గర ఒక క్వాడ్జ్ ఉంటే దానికి పర్మిషన్ లేకుండా, ఏమి లేకుండా క్వాడ్జ్లో మట్టి ఇది గ్రావెల్ ఎత్తి అదెత్తి ఇది ఎత్తి మైనింగ్ పనులు చేసి ఈ రోజు లోపల పోయినాడు. ఇప్పుడు మనం కాదు సీమరాజు గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం కృష్ణరాజు విషయానికి వస్తే, ఈయన ఏం పిటిషన్ వేశారు? ముందస్తు బెయిల్ పిటిషన్ లో హైకోర్టులో తప్పుడు సెక్షన్లు పెట్టారని. కాదండి, ఆల్రెడీ కొమ్మినేని గారి విషయంలోనే చాలా క్లియర్ గా న్యాయాధికారి అక్కడ ప్రశ్నించారు, ఎందుకు మీరు ఖండించలేదని. ఆయనకే 14 రోజులు రిమాండ్ ఇచ్చినప్పుడు ఈ స్వయంగా ఆయన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఆయనకి రిమాండ్ ఉండదా? ఆయనకి చర్యలు ఉంటాయి కదా. మరి ఆయన